అందరికీ నమస్కారం. ఈ వీడియోను ఒక టీచర్ రిసోర్స్గా మాత్రమే వాడుకోవాల్సిందిగా మనవి. ఎందుకంటే ఇందులో టీచింగ్ యొక్క వ్యూహాలు, పద్ధతులు, ప్రక్రియలు, లెసన్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే అంశాలని డిస్కస్ చేయడము జరిగింది. ఇది ఒక శిక్షణ కోసం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బిఫోర్ ద టీచింగ్, టీచర్ మస్ట్ ప్రిపేర్ some work, that is prepare a lesson plan, go through the lesson at least 2 times because we are teaching in NCERT books, so this is a concept based textbook, so we can read, we can go through the lesson at least 2 times and make the keywords, identify the keywords and key concepts in a separate notebook. Be with TLM like posters, charts and models. Get clarity on the concept. Take care of your appearance. అంటే మనం టీచ్ వెళ్ళడానికి వెళ్తున్నది ఒక పాఠశాల గదికి. అది చాలా పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తూ, సో మన యొక్క డ్రెస్అప్ కూడా, మన యొక్క యాటిట్యూడ్ కూడా చాలా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవడం మంచిది అని నా భావన. బీ ఎంతూసియాస్టిక్ అంటే పాఠం చెప్పడాన్ని చాలా ఏకాగ్రతతో చేయాల్సినటువంటి పని. సో ఒక గుడికి మీరు వెళ్ళినప్పుడు ఎలాగైతే దేవుడి కోసం ఎంతో భక్తితో శ్రద్ధతో ఉంటారో, ఆ విధంగా బోధన జరిపే సమయంలో అంత ఏకాగ్రతతో ఉండాలి. అందుకని బీ ఎంతూసియాస్టిక్ అంటే ఎప్పుడు మనం ఉత్సాహంగా, ఎప్పుడు మనకి బోధించడానికి అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండడం మంచిదని భావిస్తుంది. సో ఈ ఒక పీరియడ్ బోధించేటప్పుడు ఈ ఫార్మాలిటీస్, ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒకటి ఫార్మల్ గ్రీటింగ్స్, ఇండక్షన్ ఆర్ ఇంట్రడక్షన్, దీన్ని మనం మోటివేషన్ అని కూడా అంటాం. తర్వాత ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్, అండ్ దెన్ వీ కెన్ రికార్డ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్ అంటే ప్రీవియస్ క్లాస్ యొక్క రిఫ్లెక్షన్స్ కానీ, స్టూడెంట్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ కానీ అబౌట్ ద టాపిక్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో 3 ఆస్పెక్ట్స్ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దట్ ఈస్ వన్ ఈజ్ ఐ డూ, దట్ ఎక్స్ప్లిసిట్ టీచింగ్ ఆర్ టీచింగ్ మోడలింగ్. వీ డూ గ్రూప్ వర్క్, యూ డూ ఇండిపెండెంట్ వర్క్. దట్ మీన్స్ ఐ డూ అన్నప్పుడు టీచరు ఒక మోడల్గా నిలబడి ఆ లెసన్ని డెమో ఇవ్వడం కానీ, టీచ్ చేయడం కానీ చేస్తారు. కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. న్యూ కాన్సెప్ట్స్ ఉంటే దాన్ని అర్థవంతంగా చెప్పడానికి, హ్యాండ్స్ ఆన్తో చెప్పడానికి, డెమాన్స్ట్రేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. దెన్ వీ డూ మీన్స్ సమ్ కాన్సెప్ట్స్, సో ఇంకొంత అప్లికేషన్ ఓరియంటేషన్లో అండర్స్టాండింగ్ అవ్వడం కోసం టీచర్ అండ్ స్టూడెంట్స్ కలిసి గ్రూప్ వర్క్ లాంటి దాన్ని ఇస్తారు. దట్ ఈజ్ వీ డూ అంటే క్లాస్ రూమ్లో జరిపేటువంటి వర్క్. దెన్ యూ డూ ఇండిపెండెంట్ వర్క్. సో స్టూడెంట్ ఆఫ్టర్ ద క్లాస్ అతను ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేదా నెక్స్ట్ పీరియడ్కి వెళ్ళినప్పుడు కానీ, తను ఏదైతే తను నేర్చుకున్నాడో ఆ కాన్సెప్ట్ పైన కొంత వర్క్ చేయవలసినటువంటి అవసరం ఉంది. సో ఈ 3 అంశాలని తప్పకుండా మనం ప్రతి పీరియడ్లోనూ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. తర్వాత టీఎల్ఎం యూసేజ్. సో టీఎల్ఎం మన దగ్గర ఉంటుంది. అది either డిజిటల్ ఆర్ ప్రింట్ ఆర్ మోడల్, ఎనీథింగ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ద టీఎల్ఎం we can use in a optimum level. Check for understanding questions అంటే ఇక్కడ పిల్లల్ని అడిగేటప్పుడు కూడా క్వశ్చన్స్ కూడా మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్యాక్చువల్ అండ్ ఓపెన్ ఎండెడ్, స్టూడెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ యాక్టివిటీస్గా డివైడ్ చేసుకొని ఫార్మేటివ్ అసెస్మెంట్కి అంటే వైల్ ద టీచింగ్ వాట్ ఆర్ ద క్వశ్చన్స్ యూ కెన్ పోజ్. దెన్ అసెస్మెంట్. దిస్ ఈజ్ ద criteria for or process for the teaching in a certain period. This video explains about conservation of plants and animals for class 8th class. I am Neelakanta from Jedpai School, Karkambadi, Tirupati district. అంటే ఒక పీరియడ్లో ఎలాగ మనం పాఠాన్ని చెప్పాలి, దానికి ఎలాంటి వ్యూహం రూపొందించుకోవాలి అనే అంశాలని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, దిస్ ఈజ్ ద లెసన్ నేమ్. And we divided subtopics and we allotted periods for 1 or 2 concepts. Deforestation, causes,
consequences like droughts and desertation. This is my concept or topic for this period. The students will able to, అంటే ఇక్కడ నేను ఒక లెర్నింగ్ అవుట్కమ్ని తీసుకున్నాను. సో ఆఫ్టర్ ద completion of the lesson or topic, student will able to identify causes and consequences of deforestation. So deforestation జరగడానికి గల కారణాలు, దాని యొక్క పర్యవసనాలని విద్యార్థులు గుర్తించగలుగుతారు. ఇది లెర్నింగ్ అవుట్. సో పాఠం ప్రారంభించడానికి ముందు మనం మోటివేషన్ లేదా ఇండక్షన్ ఆర్ ఇంట్రడక్షన్ అనేది చేస్తాం. సో దీన్ని రకరకాల పద్ధతుల్లో మనము చేయవచ్చు. సో కానీ ప్రతి పీరియడ్ కూడా ఒక ఇండక్షన్ అనేది కంపల్సరీగా ఉండడం వల్ల స్టూడెంట్ ఆ పాఠంలోకి, ఆ కాన్సెప్ట్లోకి తొందరగా రీచ్ అవ్వడానికి, మనతో కలిసి ఆ పీరియడ్లో నేర్చుకోవడానికి సులభమవుతుంది. సో దెర్ ఈజ్ ఎ యాక్టివిటీ ఆర్ స్టోరీ టెల్లింగ్, సింగ్ ఏ సాంగ్, సిమ్యులేషన్ యూజింగ్ డిజిటల్ టూల్స్. సో వీటిని యూజ్ చేసి చేయవచ్చు. సో ఐఎమ్ గివింగ్ వన్ ఇంట్రడక్షన్ యాక్టివిటీ, ది డిసపియరింగ్ ఫారెస్ట్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక చార్ట్ తీసుకొని ఆ చార్ట్ పైన చిన్న చిన్న ప్లాంట్ యొక్క కటౌట్స్, ప్లాంట్స్ యొక్క చిన్న డయాగ్రామ్స్ లాంటివి పేస్ట్ చేస్తాము. అలాగే దాంట్లో మధ్యలో డీరు, బర్డ్, టైగర్స్, రాబిట్స్, స్నేక్స్, సో ఇలాంటి వాటిని కూడా, వాటి యొక్క కటౌట్స్ని కూడా ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో అలా పేస్ట్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి అది చూపించి అడుగుతాము. ఒక్కొక్క దాన్ని తీసేస్తాం. ఒక చెట్టు, ఒక టైగర్, ఇలాగా దాంట్లో నుంచి బయటికి రిమూవ్ చేస్తాం. సో అలా రిమూవ్ చేస్తూ పోతే ఏం జరుగుతుంది, వాట్ డూ యూ సీ హియర్ అని వాళ్ళని అడుగుతాం. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు ద ఫారెస్ట్. సో వెన్ యూ రిమూవ్ ద ట్రీస్ వన్ బై వన్, you can ask the children what happening to the forest, what will happen to the animals అనే క్వశ్చన్స్ మనము అడుగుతాం. సో అలాగ ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటూ వెళితే కొన్నిటిని మాత్రం మనం ఆ చార్ట్ పైన ఉంచి హౌ డస్ దిస్ ప్లేస్ లుక్ అని అడుగుతాం. బిఫోర్ అంటే స్టార్టింగ్లో ఎలా ఉండింది చార్ట్, సో ఇప్పుడు ఎలా ఉంది అని వాళ్ళని అడుగుతాము. సో వాళ్ళు కంపల్సరీగా, సో కటింగ్ డౌన్ ట్రీస్ నాట్ ఓన్లీ రిమూవ్స్ గ్రీనరీ బట్ ఆల్సో affects rainfall, increases droughts and eventually turn fertile lands into deserts. This is why we must protect our forest అనే ఒక సమ్మరైజ్ చేసి స్టూడెంట్స్ని ఈ లెసన్లోకి తీసుకొస్తాం. సో ఇది వన్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. సో ఇలా కాకుండా మన కష్టం అనుకుంటే జస్ట్ ఒక ఫారెస్ట్ గురించి లేదా డిఫారెస్టేషన్ గురించి ఒక సాంగ్ లాంటిది పాడి స్టూడెంట్స్ని కూడా వాళ్ళ యొక్క అట్రాక్షన్ మన వైపు తిప్పుకోవచ్చు. లేదా ఒక రోల్ ప్లే చేయించవచ్చు, లేదా ఒక అనెక్డోట్స్ని రికార్డ్ చేయవచ్చు. నెక్స్ట్ ఐ డూ యాక్టివిటీస్, దట్ ఈస్ కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో ఇక్కడ టీచర్ ఏం చేస్తారంటే ఆ డిఫారెస్టేషన్ యొక్క కాజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డిఫారెస్టేషన్ స్టెమ్స్ ఫ్రమ్ అర్బనైజేషన్, ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్, లాగింగ్ యాక్టివిటీస్ కాంట్రిబ్యూట్ significantly. These activities damage forest. One is urbanization and agriculture and logging. That means trees cut down for timber. So procuring land for cultivation, building houses for factories, using wood as a fuel or making furniture, etc. So ilaga students ki explain చేసిన తర్వాత, so then we do activity కి వెళ్తాం. అంటే ఒక ఫారెస్ట్ కాజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, సో ఆ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం అయ్యేలాగా చేయడం కోసం వీ డూ అనే యాక్టివిటీని తీసుకుంటాం. దట్ మీన్స్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కలిసి క్లాస్ రూమ్ లోపల చేసేటువంటి వర్క్. ఇది కూడా చాలా ఫామ్స్లో ఉండొచ్చు. టీచర్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, ఆ కాన్సెప్ట్ యొక్క నీడ్ని బట్టి ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వీ కెన్ మేడ్ ఏ డిస్కషన్ అబౌట్ కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్, ఆర్ వీ కెన్ గివ్ a group work to write consequences and present at the classroom. Then we can record the anecdotes. Some of the activities I suggested, one is cause effect chain. కారణము దాని యొక్క ప్రభావం యొక్క గొలుసులాగా
ఒక గేమ్ని మనం ఆడించవచ్చు. యూ కెన్ రైట్ deforestation on the blackboard and ask the students what happens when we cut down trees, and they respond. Create a cause and effect chain on the board. For example, trees cut, it leads to less rainfall and it leads to soil dry-ups and crop fail and drought and desertification. ఇలాగ మన స్టూడెంట్స్తో ఆ డిఫారెస్టేషన్ సంబంధించినటువంటి దాన్ని కాజ్ ఎఫెక్ట్ లాగా మనము చెప్పొచ్చు. అదర్వైజ్ డిబేట్ ఒకటి కండక్ట్ చేయవచ్చు. కటింగ్ ట్రీస్ నెససరీ ఆర్ హార్మ్ఫుల్ అనే టాపిక్ నుంచి టీమ్ ఏ టీమ్ బిగా రెండుగా డివైడ్ చేసి ఒక డిబేట్ కండక్ట్ చేయొచ్చు. ది వాయిసెస్ ఆఫ్ ద ఫారెస్ట్ అనే పెట్టి రోల్ ప్లే ఒకటి ప్లే చేయవచ్చు. ఒకటి ట్రీ అండ్ ఫార్మర్ ఇద్దరిని పెట్టి, సో ట్రీ చెప్తుంది, సో ఐ ప్రొవైడ్ ఆక్సిజన్ బట్ పీపుల్ కట్ మీ డౌన్. ఫార్మర్ సేస్ వితౌట్ ట్రీస్ మై ల్యాండ్ ఈజ్ డ్రైయింగ్ అప్. సో ఇలాగ వాళ్ళ యొక్క వాయిసెస్ని రికార్డ్ చేయొచ్చు. సో ఇది ఒక యాక్టివిటీ అవుతుంది. దెన్ ఒక ఎక్స్పెరిమెంట్, సాయిల్ అండ్ వాటర్ రిటెన్షన్ యొక్క ఎక్స్పెరిమెంట్ని కూడా మనం చేయించవచ్చు. దెన్ ప్లెడ్జ్ అండ్ పోస్టర్ మేకింగ్. సో ఒక ప్లెడ్జ్ లాంటి దాన్ని, అంటే ట్రీస్ని కాపాడుతాము, ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తామని ఒక ప్లెడ్జ్ చేయించడం. దెన్ ఒక పోస్టర్ లాంటి దాన్ని కూడా, అదర్వైజ్ డ్రాయింగ్ లాంటి దాన్ని కూడా పిల్లల దగ్గర వేయించుకోవడం. ఇది గ్రూప్ వర్క్ అవుతుంది. సో ఇలాగా వీ డూ అనేది ఇద్దరు కలిసి చేస్తాం. ఇక్కడ స్టూడెంట్స్ గ్రూప్స్లో వర్క్ చేస్తుంటారు, టీచరు దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. దీంట్లో పార్ట్గానే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్లో సో స్టూడెంట్స్ డిఫరెంట్ మైండ్ మ్యాప్ లాంటిది అలా చేస్తే డిఫరెంట్ టాపిక్స్, కాన్సెప్ట్స్, వాళ్ళు రీజన్స్ చెప్తారు. వన్ ఈజ్ క్లైమేట్ చేంజ్, హ్యాబిటాట్ లాస్ అండ్ సాయిల్ ఎరోషన్, డ్రాట్స్, డెజర్టిఫికేషన్. సో ఇది స్టూడెంట్స్ నుంచి మనం రాబట్టాలి. సో వాటి గురించి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్: ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ అండ్ పొల్యూషన్ లెవెల్ ఆన్ ద ఎర్త్, ఇంక్రీజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ leading to global warming, lowering of groundwater level, disturbs the balance in nature, decrease in rainfall leading to drought, soil erosion and decrease in soil fertility leading to desertification, decrease in the water holding capacity of soil leading to floods. Desertification: removal of top layer of soil exposes the hard and rocky lower layers which have very less humus and air. టాప్ లేయర్లో ఉన్నటువంటి ఫెర్టిలిటీ అంతా పోయి, హ్యూమస్ అంతా పోయి, అది లెస్ ఫెర్టైల్ ల్యాండ్గా మారిపోతుంది. ఇట్స్ లుక్స్ లైక్ ఏ డెజర్ట్, కాబట్టి దీన్ని డెజర్టిఫికేషన్ అని అంటాం. దీస్ ఆర్ ద పిక్చర్స్ షోయింగ్ అబౌట్ డెజర్టిఫికేషన్. సో గ్రేజింగ్ అనిమల్స్, అంటే ఎక్కువ మొత్తంలో అనిమల్స్ గ్రేజ్ చేయడము, సో ఇలాంటి వాటివన్నిటి వల్ల కూడా డెజర్టిఫికేషన్ అనేది వస్తుంది. దెన్ వీ మూవ్ టు డ్రాట్. సో డ్రాట్లో కూడా ఏంటంటే వర్షము, రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువగా పడుతుంది. సో అలా తక్కువగా పడడంలో కరువు ఏర్పడుతుంది అనమాట. ఇంక్రీజ్ అయినటువంటి టెంపరేచర్స్ వల్ల రెయిన్ అనేది రాదు. సో అది డ్రాట్స్కి లేదా కరువుకి దారితీస్తుంది. సో ఇవన్నీ కూడా డ్రాట్స్ని చూపించేటువంటి పిక్చర్స్. ఆ మ్యాప్లో రెడ్గా ఉన్న ప్లేసెస్ అన్నిటి కూడా డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అనమాట. సో వాటి గురించి కూడా స్టూడెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో ఇలాగా ఐ డూ అండ్ వీ డూ అనే రెండు వర్క్స్ అయిన తర్వాత స్టూడెంట్స్కి కొంత కాన్సెప్ట్ డెవలప్ అయి ఉంటుంది. సో దే లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద గ్రూప్ వర్క్ అండ్ టీచర్స్ డెమాన్స్ట్రేషన్. సో ఇప్పుడు యూ డూలో ఏమవుతుందంటే, సో స్టూడెంట్స్కి ఇంకొంత నాలెడ్జ్ని ఇవ్వడానికి, అప్లికేషన్ ఓరియంటేషన్లో నాలెడ్జ్ని ఇవ్వడానికి ఈ యూ డూ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. దీస్ ఆర్ ద టాస్క్స్ ఐ సజెస్టెడ్. So deforestation around the world, you can research and present one PowerPoint or a small research paper. సో అని మన పిల్లల్ని అడగవచ్చు. అంటే డిఫారెస్టేషన్ అరౌండ్ ద వరల్డ్లో డిఫారెస్టేషన్ అది ఎలా ఉంది అనే ఒక టాపిక్ని ఇవ్వచ్చు. అదేవిధంగా రెయిన్ ఫారెస్ట్ టూర్ కింద ఇక్కడ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా కూడా వాళ్ళు డేటాని తీసుకోవచ్చు. రెయిన్ ఫారెస్ట్ టూర్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో వర్చువల్ టూర్ ఉంది, దానికి లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో దాని ద్వారా మీరు కూడా మీ స్కూల్లో పిల్లలకి చూపించవచ్చు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోపలికి పిల్లలు వర్చువల్గా మూవ్ అయ్యి ఆ ఫారెస్ట్ ఎలా ఉందని కూడా చూడవచ్చు.
దెన్ క్రియేటివ్ రైటింగ్ కింద ఏ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ డీఫారెస్టెడ్ ల్యాండ్, అంటే డీఫారెస్టెడ్ ల్యాండ్లో ఒక్కరోజు ఎలా గడుస్తుంది అని నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ళది. సో ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ డీఫారెస్టేషన్ ఉంది. సో ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేస్తే చేయొచ్చు. సేవ్ అవర్ ఫారెస్ట్ మరి డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేయవచ్చు. సో ఇలాంటి యాక్టివిటీస్ని అక్కడ ఇవ్వచ్చు. లాస్ట్ టాపిక్ అసెస్మెంట్. సో వీ కెన్ గివ్ క్వశ్చన్స్ అండ్ యాక్టివిటీస్ ఫర్ assessment. I suggested these activities. One is for formative assessment, think, pair and share. This is the like a game. During the lesson, while you are teaching the lesson, this activity, you can give this activity, think, pair and share. Ask students what would happen if 50% of our forest disappeared. You can give 2 minutes for thinking. Pair up and discuss. షేర్ ఆన్సర్స్ విత్ ద క్లాస్. సో అక్కడ పిల్లలు కొన్ని ఆన్సర్స్ చెప్తారు. సో దాన్ని మనం ఇక్కడ పేర్ చేసుకుంటూ పోవచ్చు. దెన్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జిట్ టికెట్. వన్ థింగ్ ఐ లెర్న్డ్. సో ఈరోజు నేను ఒక కొత్త అంశాన్ని నేర్చుకున్నాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద క్లాస్ ఆర్ ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఐ లెర్న్ వన్ థింగ్. సో దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిట్ టికెట్. అంటే ఎంట్రీలో ఎలా ఉన్నారు, ఎగ్జిట్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనే దాన్ని మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం. We go for a summative assessment after the lesson. మల్టిపుల్ చాయిస్లో మనం ఒక క్వశ్చన్ని ఇవ్వచ్చు. ఇక్కడ ఒక క్విజ్ లాంటిది మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ క్విజ్ని కూడా ప్లే చేయించవచ్చు. అదేవిధంగా మైండ్ మిస్టర్ లింక్ అంటే మైండ్ మ్యాప్ని కూడా క్రియేట్ చేయించవచ్చు. టోటల్ లెసన్కి మైండ్ మ్యాప్ని కూడా మనము క్రియేట్ చేయించవచ్చు. సో ఇలాగ ఒక లెసన్ని మనము టీచ్ చేయవచ్చు. ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనం డెవలప్ చేస్తూ లెసన్ని టీచ్ చేస్తే ఇట్స్ వెరీ ఎఫెక్టివ్గా ఉంటుంది. డిజిటల్ టూల్స్ని తర్వాత ఏఐ టూల్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఇది సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో అలాగా డిజిటల్ టూల్స్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మనకున్నటువంటి ప్యానెల్స్లో వాటిని చూపడం ద్వారా స్టూడెంట్స్ వర్చువల్గా అంటే వాళ్ళు చూడలేనటువంటి ప్లేసెస్ని కూడా చూసి లెసన్ని బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి రెయిన్ ఫారెస్ట్, డ్రాట్ ప్రోన్ ఏరియాస్, డెజర్టిఫికేషన్. సో ఇవన్నీ మనం ఎప్పుడు చూడలేనటువంటి కొన్ని ప్రాంతాల వాళ్ళు పరిచయం లేనటువంటి వర్డ్స్ కూడా. సో అలాంటి వాటినన్నిటి కూడా ఈ డిజిటల్ ఇంటిగ్రేషన్ ద్వారా మీరు సులభంగా చూపిస్తారని ఆశిస్తున్నాను. సో తప్పకుండా టీచర్స్ ఒక తరాన్ని నిర్మించేవాళ్ళు. ఒక తరానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.